ఐఎమ్ సారీ నన్ను. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? ఈరోజు అటో ఇటో తెలిపోవాలంతే. అటో ఇటో తెలిపోవాలంతే. మా సూపర్ నాన్న. ఏంట్రా విషయం? మళ్ళీ కళ్ళజోడు మర్చిపోయావా? ఢిల్లీ తీసుకొస్తా. ఇదిగో నాన్న. విషయం ఏంటో చెప్పురా. విషయం ఏం లేదు, ముందు కళ్ళజోడు తీసుకున్నానా. నా వల్ల కాదు నాన్న, నేను ఇలా చూడలేను నేను. రే అర్థమయ్యేటట్టు చెప్పురా. రోజు రోజుకి నీ పట్ల నీకు అశ్రద్ధ పెరిగిపోతుంది. అన్నీ మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవునా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నిన్ను సరిగ్గా చూసుకోవడానికైనా నేను పెళ్లి చేసుకొని నీకు కోడలు తీసుకురావాలి. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంట్రా? సూపర్ నాన్న, నువ్వు భలే గెస్ చేసావు. ఆ అమ్మాయి పేరు రమ్య. సూపర్ ఫిగర్. అంటే ఎలా ఉంటుంది? మేమిద్దరం మిల్క్ అండ్ వాటర్లా, లైక్ పాలు నీళ్ళలా కలిసిపోతాం. ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నప్పుడు చందమామ నేను తింటే తెల్లగుడ్డ తను తింటుంది. ఒక ఫ్రూట్స్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఫ్రూట్స్ తను తింటే ఐస్ క్రీమ్ నేను తింటాను. ఒకే కప్పులో. తర్వాత అర్థమైంది మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఎందుకంటే మేమిద్దరం కలిసినప్పుడు మూత, విడివిడిగా ఉన్నప్పుడు మూత. అందుకే నేను డిసైడ్ అయిపోయినా, చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్ళే చేసుకోను. అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? అంటే ఒప్పుకోవా? నేను ఇంకా ఏం అనలేదు కదరా. థ్యాంక్స్ నాన్న. రమ్య వెళ్ళిపోతూ ఉంటుంది నన్ను.
చెప్పాలో అర్థం కావట్లేదు రచన. వయసు మళ్ళీందనుకుంటా. కోడలి ఇష్ట ప్రకారం నా అలవాట్లన్నీ మార్చుకోలేకపోతున్నా, పొరపాట్లన్నీ సరిదిద్దుకోలేకపోతున్నా. ఇలా ఎక్కడంటే అక్కడ మర్చిపోతే ఎలా? ఇంత నయం కొంచెం ఉంటే పగిలిపోయేది. ఇదేంటిది? పెరుగు ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్ తెచ్చారు. కర్మ, నేను మధ్యమరుపుతో వేగలేక వస్తున్నా. మళ్ళీ ఆ బకెట్లోకి చేతులు ఇది మర్చిపోయినా మొక్కలకి నీళ్ళు పోస్తే మాత్రం మర్చిపోయారు. మరి ఇంత చాదస్తం ఏంటో, ఇంత వయసు వచ్చిన బుద్ధి పెరగలేదు. మీ నాన్న కూరగాయలకి వెళ్ళి గంట అయింది, ఇంకా రాలేదు. నాది విసిగింప? నేనేం తప్పు మాట్లాడాను? నీకేంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు రోజు. మీ నాన్నతో వేగలేక చస్తున్నాను నేను ఇక్కడ. ప్లీజ్ దయచేసి మళ్ళీ మొదలెట్టుకే. అంతేలే, నేనంటే లోకు ఎక్కువైంది నీకు. ఈ మధ్య నేనేం చెప్పినా పట్టించుకోవడం లేదు. నీకు నాకన్నా మీ నాన్నంటేనే ఇష్టం. మీ నాన్న ఎప్పుడు ఇదే రచన. ఆయన మారరు, ఆయనకు వయసు అవుతుంది. నన్నేం చేయమంటావు? నాన్న, నువ్వు వృద్ధాశ్రమంలో ఉంటావా? చెప్పింది కరెక్ట్ రా. అక్కడికి వెళ్ళిపోతేనే నేను మనశ్శాంతిగా ఉంటాను, కోడలు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. నా వల్ల మీ సంసారంలో ఒడిదుడుకులు రావడం నాకు ఇష్టం లేదురా. నువ్వు ఇలా మాటలు పడ్డం నేను చూడలేకపోతున్నానన్నా. ఐఎమ్ సారీ నాన్న. నాన్న టాబ్లెట్ చేసుకున్నావా? నాన్న భోజనం చేసావా? నాన్న సినిమాకి వెళ్దామా? మీరు విశ్వనాథం గారు కదూ? అవును. నేను ఈ ఆశ్రమంలో అటెండర్ని. మీరు నాకు బాగా గుర్తులేండి, ఎందుకంటే నేను ఈ ఆశ్రమంలో చేరిన తర్వాత మొదటి పిల్లాన్ని దత్తతకు తీసుకెళ్ళింది మీరే.